బీహార్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పాట్నాలో నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. ఇక జన్ సూరత్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షను ఈ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 20 రోజులుగా ప్రిలిమినరీ పోటీ పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అభ్యర్థులకు మద్దతుగా గత 4 రోజులుగా ప్రశాంత్ కిషోర్ దీక్ష చేస్తున్నారు. దీంతో ఈ తెల్లవారుజామున ప్రశాంత్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సందర్భంగా పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించడంతో బలవంతంగా ఆయన్ను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో గాంధీ మైదాన్ వద్ద వేదికను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో పార్టీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షా శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్ ను నిరాహార దీక్షా స్థలం నుంచి తరలిస్తుండగా అతని మద్దతుదారులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యనే పాట్నా పోలీసులు ప్రశాంత్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు.